హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ మోనికా. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 2017 గ్రూప్ 1 టాపర్ డిఎస్పీ ఉదయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. గిరిజనులు లంబాడాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ రెండు తెగలకి పడదని కొంతమంది అంటారు. ఇప్పటికీ అది జరుగుతున్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్? ఎందుకు వాళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి? అంటే ఒక రీజన్ అండి, నేను చెప్తున్నట్టు డెవలప్మెంట్ ఈజ్ ద మెయిన్ ఎజెండా. ఆదివాసీస్ కానివ్వండి, లంబాడా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానివ్వండి, కోరుకునేది ఒకటి, డెవలప్మెంట్. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఈ 2017 తర్వాత వేగవంతం చేయడం జరిగింది. సో ఆ పార్ట్లో కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఆల్ డిపార్ట్మెంట్స్ దే వర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దట్. స్పెసిఫిక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాం. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏమున్నాయి మోస్ట్లీ అంటే, అపార్ట్ ఫ్రమ్ ద డిమాండ్స్ దే హ్యావ్, డెవలప్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లం పోతుంది అని అడ్మినిస్ట్రేషన్ నమ్ముతుంది. సో మేము ఫోకస్ చేసింది కూడా దాని మీదనే, అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎక్కువగా పోలీస్ స్టేషన్స్కి రారు. మీరు చెప్పినట్లు మనం మూవీస్లో చూసినట్టు పటేల్స్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే సాల్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు 3 years నుంచి అక్కడ, 3 years ఆల్మోస్ట్ 5 years అప్పటి నుంచి అక్కడ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ అలానే ఉందా? ఏమైనా చేంజెస్ వచ్చాయా? మౌనిక గారు, మీరు కూడా చూడొచ్చండి వచ్చి. అది కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అడిగితే, అంటే ఆ పర్సెప్షన్ ఉంది. ఏంటి అంటే, ఆదిలాబాద్లో అండి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్లో ఆదివాసీస్కు ఒక సిస్టమ్, సార్మేడి సిస్టమ్ అని ఉంది. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సిస్టమ్. ఏంటి అంటే, ప్రతి గూడెంలో ఒక పటేల్ ఉంటాడు. కొన్ని ఒక 20-30 గూడాలు కలిపి ఒక సార్మడి ఉంటారు. అలా జిల్లా మొత్తం ఒక సార్మడి సిస్టమ్ ఉండి, జిల్లా మొత్తం డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్ట్ సార్మడి అని ఉంటారు. సార్మడి సిస్టమ్ ఇది మొత్తం నన్ను అడిగితే రాష్ట్రంలో ఏ కమ్యూనిటీకి లేని ఒక మంచి వ్యవస్థ అండి. సో ఈ సార్మడి సిస్టంలో ఏంటి అంటే, వాళ్ళు మంచి చెడు అని డిస్కస్ చేస్తుంటారు. దే విల్ హ్యావ్ అ హెల్దీ డెమోక్రాటిక్, ఒక డెమోక్రసీలో ఉండాల్సిన హెల్దీ డిస్కషన్స్ లాగా అందరూ పటేల్స్ ఒక దగ్గర కూర్చొని, పలానా ఈ సమస్యలు ఉన్నాయి మనకి, అది డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, సంక్షేమానికి గురించి కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, అన్నీ డిస్కస్ చేసి దే విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. సో మీరు చెప్తున్నట్టు ఈ సార్మేడి సిస్టమ్, ఈ గట్లు తగాదాలు కానివ్వండి, చిన్న చిన్న ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేసుకునే ఒక మంచి సిస్టమ్. బట్ ఏదైతే చట్ట ప్రకారము మా దృష్టికి తీసుకురావాలో, ఇప్పుడు 100% ఆ పటేల్స్, సార్మేడీసే మా దగ్గరికి పంపించడం జరుగుతుంది. చట్ట ప్రకారం పోలీస్ చూసుకోవాల్సిన విషయం. ఏదన్నా చిన్న పంచాయతీలు ఉంటే మనం చూసుకోవచ్చు కమ్యూనిటీలో, బట్ మేజర్ ఇష్యూస్ ఉంటే మాత్రం 100% రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్నెస్ అబౌట్ ఉమ్మడి ఆదిలాబాద్లో అండి, మీరు చెప్తున్నట్టు పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడడం అంటూ ఉండదండి. ఇప్పుడు ఆదివాసీస్ అందరినీ నేను చెప్పినట్టు, ఏ డిపార్ట్మెంట్లో పని ఉన్నా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి, సార్ మాకు ఈ డిపార్ట్మెంట్లో ఈ పని ఉంది అని చేయించుకునే పరిస్థితి ఉంది. అది నాకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో దట్ వీఆర్ ఏబుల్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయగలిగాం మేము. సో దట్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్ అండి. మీరు చెప్పినట్టు డికేడ్ బ్యాక్ ఉండింది, బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దే ఆర్ వెల్ అవేర్, అండ్ డిపార్ట్మెంట్ మా కోసమే ఉంది అని నమ్ముతారు. అండ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా, ఒకవేళ వేరే డిపార్ట్మెంట్లో రోడ్ విషయం కానివ్వండి, ఏదైనా ధర్నా చేయాలి అనుకున్నా మేము వెళ్ళి, సరే మేము చూస్తాము అంటే నమ్మకంతో వెనుతిరిగి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, చాలా మంది కూడా ఈ డౌట్ ఉంది, పోలీసులు ఎక్కువ పొలిటికల్ లీడర్స్, పొలిటీషియన్స్ చెప్పిన మాటలు వింటారు, వారు చెప్పినట్టే చేస్తారు. ఈజ్ ఇట్ ట్రూ? జస్ట్ వాంట్ టు క్లారిఫై. అంటే ఈ పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యూరోక్రసీ అనేది ఇట్స్ అ బర్నింగ్ టాపిక్ అండి, అక్రాస్ ద నేషన్, నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ. బట్ నన్ను అడిగితే అండి, పర్సనల్లీ వాట్ ఐ ఫీల్ ఈస్, ఈ ఎవరైతే ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఎందుకు అనేది కూడా చెప్తాను. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను నా మెరిట్ బేస్డ్గా ఎగ్జామ్ రాసి వచ్చి అక్కడ కూర్చున్నాను. అన్ని అర్హతలతో వచ్చి కూర్చున్నాను. వాళ్ళు కూడా, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా కొన్ని వేల మందిని రిప్రజెంట్ చేస్తారు. అది గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, కొన్ని వేల ఓట్లు వచ్చి ఉంటాయి. అంటే వేల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు. సో జనాలకి, ప్రజలకి కావాల్సినవి వాళ్ళకి తెలుసు. సో పొలిటీషియన్స్ చెడ్డవాళ్ళు అనే ఒక సినికల్ అప్రోచ్ కాకుండా, వాట్ ఐ ఫీల్ ఈస్, వాళ్ళు ఏమన్నా జెన్యూన్గా డిమాండ్స్ ఉంటే మీట్ చేయాల్సిన బాధ్యత అందరిది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ విల్ డూ ఇట్, ఆర్ ఎనీ అదర్ పర్సన్ వర్కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో అది వాళ్ళు చెప్పింది వినాలి అని కూడా ఎక్కడ ఉండదు అండి. బట్ కలిసి పనిచేస్తే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, దెర్ ఆర్ 2 issues అండి. ఒకటి,
లాయల్టీ అండ్ స్లేవరీ. ఎవరైనా ఒక లీడర్కి మంచిగా వాళ్ళు మంచి చేస్తున్నారు అంటే వాళ్ళతో కలిసి పనిచేయడం లాయల్టీ నన్ను అడిగితే. బట్ అదొక థిన్ లైన్ ఉంటుంది, అది దాటిపోతే స్లేవరీ లాగా వచ్చేస్తుంది. సో అది తప్పు నన్ను అడిగితే. వాళ్ళతో కలిసి పని చేయడం వేరు, వాళ్ళకే పని చేయడం వేరు. సో ఐ బిలీవ్ ఇన్ ద ఫస్ట్ థింగ్, వాళ్ళతో కలిసి పని చేస్తే వీ కెన్ డూ బెటర్, వీ కెన్ డెలివర్ బెటర్ రిజల్ట్స్. సో ఐ ఫీల్ వర్కింగ్ అలాంగ్ విత్ పొలిటీషియన్స్ ఈజ్ వెరీ గుడ్ అండి. సో నాకు అయితే ప్రజెంట్గా లాస్ట్ 3.5 years ఈజ్ మై సర్వీస్. ఎవరైనా జెన్యూన్ డిమాండ్స్ పెడితే ఐ విల్ డూ ఇట్, లేదా ఇది చేయలేమండి చట్ట పరిధిలో ఇంతే చేయగలుగుతామని చెప్తాము. 99% అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎస్, అండ్ యు ఆర్ ఇన్ టు ఐటీ ఫీల్డ్ని చూసారు అండ్ ఈ ఫీల్డ్ని చూస్తున్నారు. సో వేరే ఫీల్డ్స్ గురించి కూడా మేబీ కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. ఐటీ బేసికలీ అండి ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో పనిచేస్తాం మనం. ఒక ప్రాజెక్ట్ అనుకుంటాము, దానికి రిసోర్సెస్ కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి, హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, టెక్నికల్ రిసోర్స్ కానివ్వండి, ఒక డెడ్ లైన్స్ ఉంటాయి, వీ కెన్ గెట్ ఇట్ డన్. బట్ కమింగ్ టు పబ్లిక్ సర్వీస్, ఇక్కడ నేను చెప్పినట్టు హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, ఫినాన్షియల్ రిసోర్సెస్ కానివ్వండి, అదర్ ఆస్పెక్ట్స్ ప్రాక్టికల్గా చాలా డిఫికల్టీస్ ఉంటాయి, పాలిటిక్స్ జరుగుతుంటాయి. సో వీటిని అన్నిటిని నెగోషియేట్ చేస్తూ పని చేయడము ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి ఉన్న డిఫరెన్స్. వీ డోంట్ వర్క్ ఇన్ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. సో కమింగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండి, అన్ని డిపార్ట్మెంట్స్కి మాకు డిఫరెన్స్ కూడా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ 9 to 5 వర్క్ చేస్తే సరిపోతుంది. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము అలా కాదు. వీ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ఎమర్జెన్సీస్. కొట్లాటలు మాకు చెప్పి రావు, మర్డర్స్ మాకు చెప్పి జరగవు, లేట్ నైట్స్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేయని పనులు కూడా మేము చేయాల్సి వస్తుంది. అది ఎలాగో చెప్తాను మీకు. ఒకటి, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో వీ ఎక్స్పెక్ట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ వాళ్ళు డిఫరెంట్ రీజన్స్, మీరు చెప్పినట్టు ఫండ్స్ రాలేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. బట్ యాక్సిడెంట్స్ అక్కడ జరుగుతూనే ఉంటాయి. సో వాట్ వీ డూ పర్సనలీ ఈజ్, మేము పర్సనల్గా కొన్ని ఫండ్స్ మొబిలైజ్ చేసి లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే సోషల్ వర్క్ చేస్తున్నారు ఆర్ ఎల్స్ డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసుకొని మేము స్టాపర్స్ పెట్టడం కానివ్వండి, బ్యారిగేడ్స్ పెట్టడం కానివ్వండి, వార్నింగ్ బోర్డ్స్ పెట్టించడం కానివ్వండి, ఇలా చేస్తాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని గుడుంబ చేస్తుంటారు ఇల్లీగల్గా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తుంది. ఈవెన్ రోడ్స్ ఉంటాయి, రిమోట్ ప్లేసెస్లో రోడ్స్ వర్షాలకు కొట్టుకొని పోతాయి, ఇమీడియట్గా వాళ్ళు యాక్ట్ చేయకపోవచ్చు. బట్ మేము వెళ్ళి జేసీబీ పెట్టి అక్కడ ఒక రోడ్డు వేయించేస్తాం. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేయాల్సినవి కూడా మేము చేస్తూ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో మాకున్న రిసోర్సెస్కి అది చాలా డిఫికల్ట్ అండి. అందరూ అనుకున్నట్టు వాట్ పీపుల్ ఫీల్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి పవర్ఫుల్ ఉంటారు, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ అని. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ టాస్క్ అండి. 24/7 ఈ కోవిడ్ సిచ్యువేషన్లో యూ హ్యావ్ టు డూ కోవిడ్ మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ప్రజలకి నచ్చదు అది, బట్ వాళ్ళకి ఏది మంచో అది చూడాలి. మేము హెల్మెట్ పెట్టండి ఫైన్స్ వేస్తాము అంటే వాళ్ళకి నచ్చదు. బట్ ఎన్నిసార్లు చెప్పినా వినరు. ద ఓన్లీ వే దే లిజన్ ఈజ్ త్రూ ఫైన్స్. సో వాళ్ళకి నచ్చని పనులు చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరైనా ఇద్దరు కొట్లాడుకొని వస్తే ఆబ్వియస్లీ ఒకడికే న్యాయం చేయగలం. ఒకడు తప్పు చేసిన వాడు ఉంటాడు, ఒకడు విక్టిమ్ ఉంటాడు. విక్టిమ్కి న్యాయం చేయగలం, విక్టిమ్ కూడా వాడు ఎక్స్పెక్ట్ చేసిన న్యాయం చేయలేం. వాడు ఏమనుకుంటాడు, పోలీస్ స్టేషన్కి తీసుకురావాలని, కొట్టాలి, అది మేము చేయలేము చట్ట ప్రకారం కొన్ని. సో విక్టిమ్ కంప్లీట్గా సాటిస్ఫై అవ్వడు, అక్యూజ్డ్ ఎలాగో పోలీస్ని తప్పుగా అనుకుంటాడు. దాట్ వే మేము డిపార్ట్మెంట్ మీద నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది. బట్ దట్స్ ఫైన్ అండి, ఇట్ కమ్స్ విత్ ద ఆక్యుపేషనల్ హజార్డ్ అంటారు కదా. సో మా డిపార్ట్మెంట్లో మేము అలవాటు పడిపోయింది. బట్ యూ పీపుల్ ఆర్ సూపర్ హీరోస్. మీ వల్లే ఈరోజు ఎటువంటి గొడవలు జరగకుండా వీఆర్ లివింగ్ హ్యాపీలీ అంటే బికాస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. యా ట్రూ అండి. పర్సనల్లీ చాలా సాక్రిఫైసెస్ చేస్తారండి ఆఫీసర్స్. ఐ కెన్ గివ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో డ్యూరింగ్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ వెన్ మా వైఫ్ డెలివరీ టైంలో ఒక 2 days ఉండగలిగాను నేను. 3rd day ఇంట్లో డ్రాప్ చేసి ఐ హావ్ బీన్ టు ఉట్నూర్, మళ్ళీ నా జాబ్కి నేను వెళ్ళిపోయాను. సో అగైన్ నెక్స్ట్ డే పాపని అండ్ మదర్ని ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. బట్ ఐ కుడెంట్ బీ విత్ హర్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఐ హ్యావ్. సో అది 15 days తర్వాత నా వైఫ్ అండ్ వాళ్ళ మదర్ ఇద్దరే వెళ్ళారు. సో 3rd day ఆఫ్ ద డెలివరీ షీ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. ఐ వాజ్ నాట్ దేర్ విత్ హర్. సో ఇవన్నీ చిన్న చిన్న సాక్రిఫైజెస్ మేము చేస్తూ ఉంటేనే పీపుల్ ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్. ఉన్నంత వరకు వీ డూ ఎ లాట్ ఆఫ్ పర్సనల్ సాక్రిఫైజెస్ అండి.
పీపుల్ మస్ట్ రికగ్నైజ్ దట్ అండ్ సపోర్ట్ అస్. అండ్ మీరు ఆదివాసుల లైఫ్స్ని దగ్గరుండి చూశారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళ లైఫ్స్ చేంజ్ అవుతాయి అనుకుంటారు? అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే మిగతా పీపుల్ దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళని ఏదో కొంతమంది వాళ్ళతో మాట్లాడడం ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు. సో మనలో ఎటువంటి చేంజెస్ వస్తే వాళ్ళని కూడా మన నార్మల్ పీపుల్ లాగా ట్రీట్ చేయొచ్చు? దే ఆర్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అండి. ఆదివాసీస్ మీరు అనుకున్నట్టు ఒకప్పటిలాగా ఐసోలేటెడ్ లేరు వాళ్ళు. దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దేర్ పొలిటికల్ రైట్స్, దేర్ సోషల్ రైట్స్, అండ్ వాళ్ళు అడుగుతున్నారు కూడా, మాకు ఇది కావాలి, మా ఊర్లో మాకు ఈ స్కూల్ కావాలి, మా ఊరికి ఒక అంబులెన్స్ కావాలి, రోడ్ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ పొలిటికల్ అవేర్నెస్ ఆదివాసీస్కి వచ్చింది. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ డిమాండ్స్ని తీర్చడానికే చూస్తున్నాం. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ ఏమో మేబీ, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. ఓన్లీ థింగ్ ఈస్ ఇప్పుడు ఆదివాసీస్ నన్ను అడిగితే దే ఆర్ పొలిటికల్లీ మోర్ అవేర్ అండ్ దే నో వాట్ దే వాంట్. ఓన్లీ థింగ్ ఈస్ ఎడ్యుకేషన్ most important thing, if we can focus more on that. So as I was saying andi, education and health, if we can focus more on that, ఆ రెండిట్లోనే వాళ్ళు ఎక్కువ డిమాండ్స్ కూడా ఉంటాయి. మా ఊర్లో హాస్పిటల్ ఉండాలి, ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని. అవి చేస్తున్నది కూడా గవర్నమెంట్. ఇప్పుడు గురుకులాల్లో పెట్టారు అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆదిలాబాద్లో వస్తుంది. బట్ దీస్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇఫ్ యూ ఆస్క్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు బీయింగ్ ఇన్ డిపార్ట్మెంట్ చాలా సాక్రిఫైజెస్ చేస్తారు, డైలీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఇప్పటి వరకు మీ పీరియడ్లో, అంటే మీ సర్వీస్ తీసుకున్న పీరియడ్లో, వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి, యాజ్ ఐ వాజ్ సేయింగ్, లాస్ట్ ఇయర్ ఏదైతే ఆదివాసీస్ని యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వాళ్ళ వెనుకబాటుతనంని కానివ్వండి, అది ఆసరాగా చేసుకొని ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూశారు. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీ హ్యాడ్ యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్, యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ దట్ మై ఏరియా, వాళ్ళు చేసేది తప్పు. ప్రజాస్వామ్యంలో మనకి కావాల్సింది మనము చేసుకునే వెసులుబాటు ఉంది. అండ్ ఎస్పెషల్లీ యూత్ని వాళ్ళ సైడ్ మళ్ళకుండా ఎలా అయితే మనము వాళ్ళతో కలిసి పని చేయాలి అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అండి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకోవడానికి మేము లాస్ట్ 1.5 to 3 years నుంచి చేస్తుంది డిపార్ట్మెంట్. అండ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ దట్, అండ్ వీఆర్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఛాలెంజ్ టు ఎన్ష్యూర్ దట్ యూత్ కానివ్వండి, ఆదివాసీస్ కానివ్వండి, అవుట్ అండ్ అవుట్ రైట్ చెప్పగలిగారు ఏంటి అంటే, మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము ప్రజాస్వామ్యంగా విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద లా మేము చూసుకోగలము అని చాలా ఊర్లో వాళ్ళని గెంటేయడం జరిగింది. సో దట్ ఈజ్ అ సక్సెస్ టు మీ. ఎస్. అండ్ చాలామంది అంటూ ఉంటారు, అక్కడ ఏరియాస్లో అమ్మాయిల్ని బయటికి రానివ్వరు, ఇప్పటికీ అది జరుగుతూ ఉంది. ఉమెన్కి అంత, అంటే వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకునేది కానీ లేకపోతే ఆ ఫ్రీడమ్ ఇవ్వరు అని ఇప్పటికీ ఉందా? మీరు అక్కడ చూసారు కాబట్టి, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే లేడీస్కి ఎకనామిక్ ఇండిపెండెన్స్ తక్కువ అండి జనరల్ సొసైటీలో, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది అలా. బట్ ఆఫ్ లేట్ వాళ్ళు రికగ్నైజ్ చేశారండి. ఇప్పటికీ కూడా ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఈ నెలసరికి సంబంధించి ఊరు బయట పెట్టడము, అవి జరుగుతున్నాయి ఇప్పటికీ కొన్ని పాకెట్స్లో. బట్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళకి మేము ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కళా బృందాలను పంపించి చెప్తుంటాం, అది అలా చేయడానికి తప్పు, అది చేయడానికి వీలు లేదు. అండ్ ఆఫ్ లేట్ రీసెంట్గా నేను చెప్పినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ విత్ ద అసోసియేషన్ ఆఫ్ అపోలో గ్రూప్ మేము ఎస్పెషల్లీ ఉమెన్కి జాబ్ ఆపర్చునిటీస్ చూపించడానికి ట్రై చేసాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఉమ్మడి ఆదిలాబాద్లో ఒక 30 మంది మహిళలు హైదరాబాద్కి వచ్చి మేము ఆ స్కిల్స్ నేర్చుకొని హెల్త్ ఇండస్ట్రీలో మొన్న జాబ్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు 15-20 వేలు సంపాదించి వాళ్ళు ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సో చేంజ్ ఉంది అండి. దే ఆర్ కమింగ్ అవుట్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ సీయింగ్ టు ఇట్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్. ఫైనల్లీ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే ఇలానే సివిల్ సర్వీసెస్లో ఉండాలి అని గోల్ ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్తారు? ఒకటి అండి, కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్, దట్ ఐ కెన్ డూ ఇట్. అండ్ పేషెన్స్, గివెన్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. కోవిడ్ వల్ల ఈవెన్ యూపీఎస్సీ కూడా పోస్ట్ పోన్ అయింది. సో ఈ అన్సర్టనిటీస్కి ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెన్స్తో, ఇదే లైఫ్ కాదు, ఫైన్, ఇఫ్ యూ క్రాక్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 దట్స్ వెరీ గుడ్. బట్ బియాండ్ దట్ దెర్ ఈజ్ లైఫ్. అది గుర్తుపెట్టుకొని ఇది ఒక మైల్ స్టోన్ లాగానే ట్రీట్ చేయండి. ఫ్యూచర్లో చాలా మైల్ స్టోన్స్ ఉంటాయండి. సో అది ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. కష్టం ఒక్కటే వెరీ ఇంపార్టెంట్ దీంట్లో.
వాళ్ళు కష్టపడే తత్వం, కన్సిస్టెన్సీ ఉంటే దే విల్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మీ బిజీ షెడ్యూల్లో మాకు ఒక 1 hour కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. బికాజ్ యూ పీపుల్ ఆర్ సూపర్ హీరోస్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫిరోజ్ ఖాన్ గారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దేశంలో మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుంది అంటున్నారు, నిజమేనా? ఇక్కడ చూస్తే ఒక దొంగ, అక్కడ చూస్తే